వీళ్ళ నరాలు తీద్దాం రా భయ్ అని చెప్పి ఇంకా గుంజుతూనే ఉన్నారన్నట్టు. ఈ అగ్ని పరీక్షలో చాలా ఫాల్స్ ఉన్నాయి. స్కోర్ ఇచ్చే రైట్స్ ఉన్నాయని చెప్పి ఎలా పడితే అలా ఇచ్చేస్తారా? వాళ్ళ ఇష్టం. ఆడినా ఆడకపోయినా గెలిచిన వాడికి ఇస్తలేరు, గెలవని వాడికి ఇస్తున్నారు. ఇందులో చాలా ఫాల్స్ ఉన్నాయి. ఇందులో కూడా రాజకీయం చేస్తున్నారు. పేగులు తెంపేసుకుంటాం, కోసుకుంటాం డైరెక్ట్ అన్నట్టు చేస్తున్నారు ఈ కంటెస్టెంట్ కూడా. చచ్చిపోతారు. ఆ ఏం టాస్కులు రా భయ్. అసలు ఏం జరిగింది నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇందులో మీకు ఫాల్స్ అనిపిస్తే కామెంట్లో చెప్పేసేయండి, ఓకేనా? సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ఎమోషన్స్. నా ఎమోషన్స్ని మీ ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తూ బిగ్ బాస్ ఎమోషన్స్తో కూడా మీ ముందుకు తీసుకొస్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. ఇప్పటి వరకు మొత్తం సెలెక్ట్ అయిన మెంబర్స్ అయితే వీళ్ళు 15 మెంబర్స్ అని చెప్పాం కదా. ఈ 15 మెంబర్స్లో కొందరు ఫొటోస్ యాడ్ చేయలేదు, మిగతా ఆల్మోస్ట్ అందరు ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళే. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఇప్పుడు రిమైనింగ్ 4 సీట్స్ ఉన్నాయి. నిన్నటి వరకు 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, రిమైనింగ్ 4 సీట్స్ ఉన్నాయి. కానీ ఇంకా 11 మెంబర్స్ ఉన్నారు. ఈ 11 మెంబర్స్లో వాళ్ళకి టాస్క్ ఇస్తారన్నట్టు. ఆ టాస్క్ కనుక వాళ్ళు గెలిచినా ఓడినా అందులో జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళని మాత్రమే తీసుకుంటారంట. అండ్ ఈ టాస్క్లు ఎలా ఉండబోతున్నాయంటే చాలా కఠినంగా, విపరీతంగా, తలనొప్పి వచ్చేలా, ఏడుపు వచ్చేలా, ఈ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్గా ఉంటాయి. సో ఈ టాస్క్ ఏంటంటే, నిన్న డేర్ ఆర్ డైలో లెవెల్ 1 అయిపోయింది కదా, ఈరోజు డేర్ ఆర్ డైలో లెవెల్ 2. ఈ లెవెల్ 2 టాస్క్లు నిన్నటి కంటే ఈ రోజు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఆ టాస్క్లు ఏ రకంగా ఉన్నాయంటే, ఆ సెట్లోంచి వెళ్ళిపోవచ్చు వద్రాబాయ్ అన్నట్టున్నాయి. ఏం చేసిండు అంటే, ఇక్కడ ఉన్న 11 మెంబర్స్కి ఆ 4 సీట్స్ కోసం ఈ టాస్క్ ఇచ్చింది అన్నట్టు. అందులో కూడా సీరియల్ వైజ్ ఉండదు, జడ్జెస్ ఎవరిని పిలిస్తే వాళ్ళు రావడమే. ఇందులో కూడా ఇంకా రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటే సీరియల్ అక్కడ కూర్చున్న వాళ్ళని పిచ్చోలు కాదు. ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే 11 మెంబర్స్ ఉన్నారో అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఈ ఛాన్స్ ఇవ్వడాలు పక్కన పెట్టేసి వారు ఎవరిని చూపెట్టుకుంటే జడ్జెస్ ఎవరిని పిలిస్తే వాళ్ళే రావాలంట. ఇదేం గేమో అర్థం కాలేదు. సో ఇవాళ టాస్క్ ఎవరెవరికి ఇచ్చిండు, ఏమేమి టాస్క్ ఇచ్చిండు నేను చెప్తా. పాయింట్ టు పాయింట్ చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఈ డేర్ ఆర్ డైలో నవదీప్ గారు అందరిని పిలిచినట్టు ఎవరైతే ఆ 11 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు స్టేజ్ మీదకి రండి. ఇందులో మీరు విన్ అయినా లూజర్ అయినా, ఆడినా ఆడకపోయినా, మేము ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఆ గోల్డెన్ చైర్స్లో 4 మెంబర్స్ వెళ్తారు అని చెప్పి. టీముకి ఈ 11 మెంబర్స్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు. ఆ గ్లాస్ వాటర్ నవదీప్ గారి ఫేస్ పై కొట్టాలి. సో అలా కొట్టిన వాళ్ళు ఎవరైతే డేర్ చేస్తారో ముందుకు రాండి అని అనగా ఎవ్వరు రాలేదు. మనీష్ ఒక్కడ వచ్చిండు, మనీష్ మర్యాద, అతను మాత్రమే వచ్చిండు. వై? బికాస్ డేర్ వాళ్ళు ఎలా ఇస్తే అలా చేయాలి. అక్కడ రూల్ ఏంటి, మీకు టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలి. నో ఎథిక్స్, దెర్ ఈస్ నో ఎథిక్స్. అక్కడ ఎవరున్నారు అనేది పక్కన పెట్టేసి ఇచ్చేది జడ్జెసే కాబట్టి వాళ్ళ ఫేస్ పైన కొట్టాల్సిందే ఖచ్చితంగా. సో దానికి అక్కడ ఉన్న 11 మెంబర్స్లో 10 మెంబర్స్ దే సెడ్ నో. ఓన్లీ మనీష్ ఒక్కడు మాత్రం ఈ టాస్క్ రెడీ. 10 కౌంట్ చేసేందు ఫాస్ట్గా ఆలోచించే టైం లేదు. ఓన్లీ 10 సెకండ్స్లో మీరు ఎవరైతే కొడతారో వాళ్ళు ముందుకు రావాలని చెప్పి 10 కౌంట్ చేస్తే మనీష్ ఒక్కడు మాత్రం 1 స్టెప్ ముందుకు వేసిండు అన్నాడు. సో దీనికి అభిజిత్ మాత్రం రిజెక్ట్ చేసిండు. నీకు ఎథిక్స్ ఉంటే, నీకు రూల్స్ ఉంటే, నీకు ఫీలింగ్స్ ఉంటే జడ్జెస్ పై నువ్వు ఆర్డర్ కొట్టడానికి నువ్వు నో చెప్పాలని చెప్పేసి అభిజిత్ మాత్రం రిజెక్ట్ చేసిండు. కానీ మనీష్ మాత్రం దెర్ ఈజ్ ఓన్లీ 1 రూల్, జడ్జెస్ నాకు ఏ టాస్క్ అయితే ఇచ్చిందో నేను ఆ టాస్క్ ఫినిష్ చేస్తా. దెర్ ఈజ్ నో ఎథిక్స్. నాకు ఎవరైనా పర్లేదు, నా టాస్క్ నేను ఫినిష్ చేయాలి. వై? బికాజ్ అక్కడ రూల్ మా గోల్డెన్ చైర్స్లోకి నేను వెళ్ళాలి కాబట్టి నేను టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పి మనీష్ జెన్యున్గా ముందుకేసిండు. మనీష్ చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా చూడకూడదు. సెంటిమెంట్స్తోని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నువ్వు విన్ కాలేవు. సో మనీష్కి ఆ టాస్క్, ఈ టాస్క్లో మనీష్ ముందుకు వచ్చిండు కాబట్టి అక్కడ 1%, ఓన్లీ ముందుకు వచ్చిన 1%ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళు అందరు దే వెంట్ బ్యాక్. ఎందుకు అంటే నువ్వు డేర్ చేయాలి. ఈ డేర్లో మనీష్ ఒకడు హోల్డ్లో ఉన్నాడు, అది విన్నింగ్లో అన్నట్టే. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఈరోజు అగ్ని పరీక్షలో డైరెక్టర్ క్రిష్ గారు కూడా వచ్చిండు. సో అతను ఒక గెస్ట్. ఈ గెస్ట్ కూడా ఒక పర్సన్ని, ఒక కంటెస్టెంట్ని అతను తీసుకునే ఛాన్స్, రైట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు డేర్ 2లో టాస్క్ ఇచ్చేది ఓన్లీ డైరెక్టర్ క్రిష్ మాత్రం ఇచ్చిండు. అది ఎవరెవరికి అంటే,
ఇద్దరు పర్సన్స్ని ముందుకు రమ్మని చెప్పి అందులో ఎవరెవరు వచ్చిందంటే ఊర్మిళని సెలెక్ట్ చేసిండ్రు అండ్ నాగప్రశాంత్ నాగా అతన్ని సెలెక్ట్ చేసిండ్రు. ఈ ఇద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇద్దరు 2 హ్యాండ్స్ తోని 2 ఇలాంటి బోర్డ్స్ పైన డ్రా చేయాలి స్క్వేర్. వాళ్ళు ఏది చెప్తే అది డ్రా చేయాలన్నట్టు ఉంది. చాలా ఈజీనే అని వాళ్ళు అనుకునే లోపు వాళ్ళకు షేక్ హ్యాండ్ పెట్టారు. షేక్ హ్యాండ్ ఏంటి, మన ఇక్కడ పెడితే షాక్ వచ్చినట్టు అవుతుంది. సో ఆ షేక్ హ్యాండ్ పెట్టేసిండ్రు ఇద్దరి రైట్ హ్యాండ్స్ కి ఇద్దరికి పెట్టేసిండ్రు. సో వాళ్ళు నాకు మోస్ట్ నచ్చింది ఇది ఒక్కకనే, ఈ ఒక్కకనే నాకు నచ్చలేదు. ఎందుకు అంటే వీళ్ళు చచ్చిపోనీకి రెడీగా ఉన్నారు, వాళ్ళు చంపనీకి రెడీగా ఉన్నారు. ఇది మాత్రం పక్క. బిగ్ బాస్ కోసం వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళని ఆపడానికి వాళ్ళు చంపేస్తారు. ఇది పక్క. ఎందుకు అంటే ఆ షేక్ బ్యాండ్ కట్టిన తర్వాత వీళ్ళు డ్రా చేయాలంట. దీనికి రిమోట్స్ జడ్జెస్ దగ్గర ఉంటాయి, వాళ్ళు ఎనీ టైం ప్రెస్ చేయొచ్చు అంట. అంటే క్లిక్ చేస్తే అక్కడ షాక్ వచ్చేస్తుంది వాళ్ళకి. అయినా కూడా నాగా అండ్ ఊర్మిళ ఇద్దరు కూడా స్క్వేర్ డ్రా చేస్తున్నారు, వాళ్ళు అక్కడ షాకింగ్ పెడుతూనే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ అరుస్తూనే ఉన్నారు. ఇది ఏం పిచ్చి గేమో అర్థం కాలేదు, ఇదేం చాడిజమో అని అర్థమవుతలేదు. అయినా కూడా అంతా ఊర్చుకొని నాట్ ఓన్లీ స్క్వేర్, వాళ్ళు సర్కిల్ చెప్పారు, డైమండ్ చెప్పారు, ట్రయాంగిల్ చెప్పారు, ఇట్లా ఒక 4-5 వేరియేషన్స్లో వాళ్ళు డ్రా చేస్తూనే ఉన్నారు, వీళ్ళు షాకింగ్ ఇస్తూనే ఉన్నారు. అది ఎంత అంటే వాళ్ళు నవ్వుకుంటూ, ఇంకా వీళ్ళు అరుస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. అది ఏం చాడిజం భయ్యా అట్లా. అయినా కూడా నాగా అండ్ ఊర్మిళ ఇద్దరు కూడా డ్రా చేసిండ్రు. లాస్ట్కి బిగ్ బాస్ రాయమన్నారు, ఐ లవ్ బిగ్ బాస్. సో ఆయన కూడా రాసేసిండ్రు. ఈ టాస్క్లో నాగా ఒక్కడు ఫస్ట్ కంప్లీట్ చేసింది నాగా. నేను చెప్పిన మెయిన్ రాజకీయం ఇక్కడే. ఫస్ట్ కంప్లీట్ చేసింది నాగా అండ్ సెకండ్ ఊర్మిళ. కానీ ఊర్మిళని సెలెక్ట్ చేసింది వీళ్ళు, ఊర్మిళకి విన్నింగ్ ఇచ్చిండు, టాస్క్ విన్నింగ్. ఇక్కడే నాకు మండింది, ఏంటి కంప్లీట్ చేసింది నాగా కదా, ఊర్మిళకి ఎందుకు ఇచ్చింది? ఇది మనం జడ్జెస్కి చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ ఏ డిసిజన్ తీసుకునే రైట్స్ అయినా ఓన్లీ జడ్జెస్కి ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ప్రేక్షకులు మాత్రమే చూసుకుంటూ ఉండాల్సిందే. మనకి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతాయి అంటే ఓన్లీ పోలింగ్లో మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది, సో ఓటింగ్లో మాత్రం ఛాన్స్ దొరుకుతుంది. సో ఏమనలేము. ఇది ఫస్ట్ రాజకీయం, ఒకటి మైండ్లో పెట్టుకోండి. అదృష్టం బిగ్ బాస్లోనే రావాలి, బిగ్ బాస్లోనే ఉంటేనే ఛాన్స్ వస్తుంది అని కాదు. మీరు మీ టాలెంట్ని చూపిస్తే వస్తుంది, మీ టాలెంట్తో మీరు లైఫ్లో సెటిల్ కావచ్చు. ఓన్లీ బిగ్ బాస్కి వస్తేనే మాత్రం మాకు ఏదో కిరీటం వస్తుంది, ఆ కిరీటం పెట్టుకుని ఒక రాజులక కూర్చుంటా అని పని నడవదు. నీ కిరీటం ఉన్నా నువ్వు పని చేయాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేతమ్మ నీకు తెలుసు కదా, ఫస్ట్ రౌండ్లో వచ్చింది. కేతమ్మని ఈజీగా ఇలా తీసి అలా పక్కన పెట్టేసింది. కానీ ఈరోజు కేతమ్మకి మూవీలో ఒక ఛాన్స్ ఇస్తా అని డైరెక్టర్ ఒప్పుకున్నారు. దేనికి అంటే కేతమ్మకి ఒక లౌడ్గా మాట్లాడే అంత ఉంది, డేర్గా కొట్లాడే అంత ఉంది, అండ్ పాట పాడే అంత ఉంది. సో కేతమ్మలో కొన్ని ఉన్నాయి కాబట్టి కేతమ్మకి ఒక ఛాన్స్ ఇస్తాను డైరెక్టర్ చెప్పింది. సో ఆమె బిగ్ బాస్లో ఆడినా ఆడకపోయినా ఒకటే కదా, ఆమెకు కావాల్సింది ఛాన్స్. ఆ ఛాన్స్ డైరెక్టర్ ఆల్రెడీ ఇచ్చేసిండు. వీళ్ళంతా లూజర్స్, టాలెంట్ని ఎవడు ఆపలేడు కాబట్టి ఆ టాలెంట్ ఆమె ఈజీగా చూపించుకుంది. అండ్ ఒక పాట కూడా పాడింది, లైఫ్ గురించి ఒక 2 లైన్లలో ఒక పాట కూడా పాడింది, ఇంప్రెసివ్. దానికే డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు, మీకు మూవీలో ఛాన్స్ ఇచ్చేస్తాను. ఇంతకు మించి ఏముంటుంది కేతమ్మ లైఫ్లో. తను బిగ్ బాస్కి వచ్చినా రాకపోయినా కేతమ్మకైతే ఒక ఛాన్స్ వచ్చేసింది. ఇప్పుడు డేర్ 3లో డేర్ ఆర్ డైలో టాస్క్ 3 అన్నట్టు అభిజిత్ ఇచ్చిండు. అభిజిత్ ఎవరెవరిని పిలిచిందంటే మనీష్ మర్యాద అండ్ శ్రీతేజ. ఇది ఇంకా టఫెస్ట్ టాస్క్. ఎందుకంటే ఈ టాస్క్ ఏంటంటే మనీష్ అండ్ శ్రీతేజ ఇద్దరు వచ్చి వాళ్ళ షర్ట్స్ తీసేసి హెయిర్ ఉంటే, చెస్ట్ మీద హెయిర్ ఉంటే అది వ్యాక్స్ ఆ స్టిక్కర్తో తీసేయాలి. అది ఏం దారుణం తెలుసా ఇది, అది ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అలా వ్యాక్స్ చేయడం అంటే. ఈ పిక్చర్లు ఫస్ట్ వీళ్ళు యాక్సెప్టెడ్, ఓకే మేము చేస్తాం, కానీ అది ఎంత ఘోరం తెలుసా. నార్మల్గా ఒక స్టిక్కర్ ఇట్లా వేసుకుంటేనే మనకు నొప్పి పెడుతుంది, అలాంటి వ్యాక్స్ 5-6 టైమ్స్ చేయాలి. దీనికి మనీ సెడ్ నో, అంటే నేను షర్ట్ తీయలేను, షర్ట్ తీయకపోయినా కూడా నాకు వేరే టాస్క్ ఇచ్చినా నేను చేయగలుగుతా, మీ టాస్క్ ఇవ్వకపోయినా నా విన్నింగ్ స్కిల్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఈ టాస్క్ చేయలేను. ఫస్ట్ మనీష్ వెంట్ బ్యాక్. తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మోటివేషన్ తర్వాత మనీష్ మళ్ళీ వచ్చిండు. ఇద్దరు షర్ట్స్ తీసి వచ్చేలోపు మనీష్కి హెయిర్ లేదు, బాడీపై హెయిర్ లేకపోతే మనీష్ని
ఇక్కడ రిజెక్ట్ చేసిండు. ఎందుకు ఈ టాస్క్‌కి మనీష్ వద్దు అని చెప్పేసి. మనీష్ వెళ్తా అంటే మీరు అతన్ని పిలిచి, అతనికి మోటివేట్ చేసి, అతని షర్ట్ తీపిచ్చి, అతని షర్ట్ తీసి ముందడుగు వచ్చినాక అతన్ని పంపించేసేయండి. ఇదేంటి? ఇది కూడా ఒక రాజకీయమే కదా! అతన్ని ఇన్సల్ట్ చేయడం అన్నట్టే కదా! నువ్వు ఎలారాం భయ్ మా షర్ట్ తీయవని చెప్పి అతన్ని పిలిచి, తీపిచ్చి, నిలబెట్టి, షో ఆఫ్ చేసేసి, అతన్ని వద్దు అని చెప్పి పంపేసింది. పిచ్చోళ్ళని చేయడానికి కదా ఇదంతా. నిజంగా పిచ్చోలే. ఎందుకంటే అతను డేర్‌కి రెడీ ఉన్నాడు. ఫస్టే చెప్పాడు. నాకు ఈ టాస్క్ నేను చేయలేను అని. అయినా కూడా టాస్క్ ఇచ్చిండు. అతనికి ఏదో చిన్న మోటివేట్ చేసి టాస్క్ ఇచ్చిండు. అతను చేస్తా అని నిలబడ్డాక ఈ టాస్క్‌కి నువ్వు వద్దు అని చెప్పి మళ్ళీ పంపించేసిండు. అతని పరువు తీయడానికే కదా స్టేజ్ మీద. లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా ఇలానే రివెంజ్ తీసుకున్నారు. ఎవరు ఒక పర్సన్ వచ్చిండు, అతను రవి ఫ్రమ్ శ్రీకాకుళం. చీర కట్టించి లేడీసే గ్రేట్ అని చెప్పమని అతనితో చెప్పించుకున్నారు. సేమ్ లైక్ దట్ ఈ రోజు కూడా మనీష్ని షర్ట్ తీపిచ్చి అతను రెడీ అన్నాక పంపించేసాం మళ్ళీ. ఆ ప్లేస్లో ఎవరిని తీసుకున్నారంటే ఎవరు వస్తారు అని ఫైట్ చేస్తే అక్కడ వచ్చింది షాకీబ్. నేను చేస్తా, నేను దేనికైనా చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి షాకీబ్ ముందుకు వచ్చింది. అయినా కూడా జడ్జెస్ ఏం చెప్పారంటే శ్రీతేజకి ఛాన్స్ ఇచ్చింది. శ్రీతేజ నువ్వే చూస్ చేసుకోవాలి, ఎవరు మీ అపోనెంట్, ఎవరు నీతో ఫైట్ చేసే వాళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలని చెప్తే శ్రీతేజ నాగన్ సెలెక్ట్ చేసుకో. నాగా అండ్ శ్రీతేజ ఇక్కడ ఇద్దరు కలిసి ఆ షర్ట్ తీసేసి వ్యాక్స్ చేయడం చెస్ట్ పైన. ఫస్ట్ శ్రీముఖి ఏమో శ్రీతేజకి, బిందు గారేమో నాగకి. ఇద్దరు ఈ ఇక్కడ చెస్ట్ పైన వ్యాక్స్ స్టిక్కర్స్ పెట్టేసి తీయడం పెట్టి ఎంత అర్జెంట్ అంటే నిజంగా ఏడ్చిండు. శ్రీతేజ అయితే ఆ నొప్పికి ఏడ్చిండు. అయినా కూడా 3-4 టైమ్స్ పెడుతున్నాడు, తీస్తున్నాడు, పెడుతున్నాడు, తీస్తున్నాడు. ఆ నొప్పిని భరించి శ్రీతేజ మాత్రం చాలా కష్టపడితే కానీ సెలెక్ట్ చేసిందేమో నాగని. అర్థమైందా? థర్డ్ వేరియేషన్, థర్డ్ రాజకీయం. అక్కడ ఆడిందేమో శ్రీతేజ, ఆ పెయిన్ వస్తుంది, కానీ తీసుకుందేమో నాగని. డేర్ ఆర్ డైలో టాస్క్ 4, లాస్ట్ టాస్క్. ఈ 4th దాంట్లో ఇంకా చాలా దారుణం. ఎమోషనల్లీ వీళ్ళు వాళ్ళతోని ఆడుకుంటున్నారు ఎమోషనల్గా. ఇంకా ఎంతవరకు వీళ్ళ నరాలు తీద్దాం రా భయ్ అని చెప్పి ఇంకా గుంజుతూనే ఉన్నారు అన్నట్టు. ఈ 4th టాస్క్లో ఏంటంటే ఇప్పుడున్న రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ కాని వాళ్ళందరినీ నిల్చోమని చెప్పి వాళ్ళ మొబైల్స్ తీసుకున్నారు. ఈ మొబైల్స్తో ఏం చేస్తారు అని ఆలోచించే లోపే ఒక టేబుల్ తెప్పించి ఆ మొబైల్స్ దాని మీద పెట్టేసేయమన్నారు. ఎవరైతే మీ మొబైల్ని మీరు పగలగొట్టుకుంటారో వాళ్ళు విన్నర్, వాళ్ళు ఆ గోల్ లైన్ చేరికి వెళ్ళిపోవచ్చు అని. అందరూ కూడా డేర్ చేయలేకపోయారు. వీళ్ళకి ఇచ్చిన కౌంట్ డౌన్ ఓన్లీ 10 సెకండ్స్. 10 సెకండ్స్లో ఆల్రెడీ నువ్వు డిసిషన్ తీసుకోవాలి, వచ్చేసేయాలి, హ్యామర్తో కొట్టేసేయాలి, మొబైల్ డ్యామేజ్ చేయాలి. ఎవరిది ఎక్కువ డ్యామేజ్ అయితే వాళ్ళు సెలెక్ట్. దీనికి 10 సెకండ్స్లో ఫస్ట్ షాకీబ్ వచ్చిండు, లాస్ట్ ఛాన్స్. షాకీబ్ చేసే ఫైటింగ్లో లాస్ట్ ఛాన్స్. ఈ టాస్క్ మించితే ఇక లేదు, అందరూ కూడా ఇంటికి వెళ్ళాల్సిందే. ఈ టాస్క్ ఖచ్చితంగా షాకీబ్ నేను ఎలా చెయ్యాలి అని ఫిక్స్ అయినేమో. పాపం ఐఫోన్ 14-15 సంథింగ్ మోడల్ ఉంది, తీసుకొచ్చేసిండు, పెట్టేసిండు, హ్యామర్తో కొట్టేసిండు. అండ్ షాకీబ్తో పాటు ప్రియా తను కూడా వచ్చేసింది, తొందర ఫోన్ పెట్టేసింది, కొట్టేసింది. మళ్ళీ మన జడ్జెస్కి సాటిస్ఫాక్షన్ కాలేదు, ఎందుకంటే ఐఫోన్ అంత ఈజీగా పగలేదు కదా, సో అది ఎక్కువ డ్యామేజ్ కాలేదు అని చెప్తే మళ్ళీ షాకీబ్ వచ్చి దాన్ని పొట్టు ఏం పాటుకు వచ్చేటట్టు కొట్టేసింది. ఎందుకంటే అతనికి ఛాన్స్ లేదు కదా, ఈ టాస్క్ తప్పితే అతనికి వేరే ఛాన్స్ లేదు తీసుకోవడానికి. సో ఎట్టి చేసి నేను టాస్క్ విన్ కావాలని చెప్పేసి హ్యామర్ తీసుకొని చాలా కొట్టేసింది. ఇది ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ తెలుసా. అతను అలా చేస్తుంటే అతను ఏడ్చిండు, ప్రియా ఏడ్చింది, రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏడ్చిండు. మొబైల్లోనే అన్నీ ఉంటాయి మెమొరీస్. ఆ మెమొరీస్ని మీరు డ్యామేజ్ చేసేయాలి. ఆ డ్యామేజ్కి వీళ్ళకి మానసిక ఆనందం. సో ఈ టాస్క్ ఇదైతే కరెక్ట్ టాస్క్ కాదు, ఎందుకంటే మొబైల్స్ని డ్యామేజ్ చేసుకోవడం దట్ ఈజ్ ఓన్లీ నాట్ మొబైల్. అందులో ల్యాక్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. ఆ మెమొరీస్ని కూడా డ్యామేజ్ చేయడానికి షాకీబ్ ముందుకు వచ్చింది, ఎందుకంటే బిగ్ బాస్ పిచ్చోడు కాబట్టి. ఈ టాస్క్లో ఎవరికైతే స్కోర్స్ ఇవ్వరు, ఈ టాస్క్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఓన్లీ షాకీబ్. కానీ లాస్ట్కి అయితే ఫోన్ పగలగొట్టుకున్నాడు, నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి ఏడ్చేసిండు పాపం.
సో ఈ 4 డేర్స్ అయితే 4 డేర్స్ అయితే అయిపోయినాయి, టాస్క్లు అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే 4 మెంబర్స్కి 4 డేర్స్ అన్నట్టు. ఇందులో 11 మెంబర్స్కి టాస్క్ ఇచ్చిండు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ఇప్పుడు డేర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఈ 4 మెంబర్స్ని జడ్జెస్ 3 అండ్ శ్రీముఖి 1, నలుగురు కలిసి ఈ నలుగురిని సెలెక్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ ఇంటికి తట్టా బుట్ట తీసుకొని వెళ్ళాల్సిందే. సో ఈ నలుగురు ఫస్ట్ శ్రీముఖి వచ్చేసి మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసింది అండ్ దిస్ మ్యాన్ ఫైనల్లో కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ హోల్డింగ్లో ఉండే ఫైనల్లో కన్ఫర్మ్ అయింది. మనీష్ మర్యాద ఇతన్ని శ్రీముఖి సెలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందు గారు డాలియాని సెలెక్ట్ చేసింది. మనం ఆల్రెడీ స్టిక్ చేసాం డాలియా, ఆమె కూడా ఫస్ట్ నుంచి హోల్డింగ్లో ఉండే. ఎందుకు డాలియాని సెలెక్ట్ చేసింది బిందు అంటే తను ఫస్ట్ నుంచి తను చెప్పే స్టోరీ, తన ప్రొఫైల్, తన ఎక్స్పీరియన్స్, తన మోటివేషన్ ఆమెకి బిందు గారికి నచ్చిందట, ఇంప్రెసివ్. అందుకని డాలియాని సెలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ అభిజిత్ వచ్చేసి నాగన్ సెలెక్ట్ చేసిండు. నవదీప్ వచ్చేసి ఫైనల్లీ షాకిబ్ సెలెక్టెడ్. ఆ ఒక నవదీప్ ఒక్కరు మాత్రం షాకిబ్ యొక్క స్కిల్స్ చూసి, అతని ఇంట్రెస్ట్ చూసి, అతని డేర్నెస్ చూసి షాకిబ్ని సెలెక్ట్ చేసింది నవదీప్. సో 4 మెంబర్స్ ఇక్కడ 4 సీట్స్ కోసం 4 జడ్జెస్ ఈ నలుగురిని సెలెక్ట్ చేసిండ్రు. ఇంతటితోని అగ్ని పరీక్షలో ఉన్న 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయిండు. మిగతా వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయిండ్రు అన్నట్టు. మిగతా వాళ్ళు కూడా మరి ఆడలేదా అంటే అందరూ కూడా ఆడిళ్ళు. ఆడిన వాళ్ళకి ఇది రాంగ్ జడ్జిమెంట్ అని నేను చెప్పాను. కాకపోతే ఇందులో ఎందుకు అన్ని రాజకీయాలు చేసిందని చెప్తాను. మిగతా వాళ్ళు కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు. ఎవరు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఊర్మిళ కొని ఆడింది, శ్రీతేజ కూడా టాస్క్ ఇస్తే చేసిండు, ఊర్మిళ చేసింది. అండ్ ఒక కేతమ్మ ఒకటి చేయలేదు, కానీ డైరెక్ట్ అయితే సినిమా ఛాన్స్ కొట్టేసింది. మిగిలిన వాళ్ళు కూడా ప్రియా ఉంది, డాక్టర్ అమ్మ, తను కూడా టాస్క్ చేసింది. అయినా కూడా ఆమె మొబైల్ని పగలగొట్టకుండా కూడా ఆమెనైతే బిగ్ బాస్లోకి వెళ్ళలేకపోయింది. సో ఆమె పరిస్థితి ఏంటి? మొబైల్ అయితే డ్యామేజ్, ఎమోషనల్లీ డ్యామేజ్, మెంటల్లీ డ్యామేజ్, ఫిజికల్లీ డ్యామేజ్. కానీ వాళ్ళైతే పంపించేసిండు. ఇది గేమ్ రూల్, అది తప్పదు, నిజానికి తప్పదు. గేమ్ రూల్, అక్కడ టాస్క్ ఏదైనా చేసేయాలి, జడ్జిమెంట్ వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఎలా ఇస్తే జడ్జిమెంట్ అలా ఉంటుంది. 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసిండు ఈ రోజు ఎపిసోడ్లో. సో రేపు ఏది ఉంటుందో మనం ఇంట్రెస్టింగ్ అయితే చూద్దాము. అండ్ 15 మెంబర్స్ ఎవరెవరు నేను ఇప్పుడు చూపెడతా. ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 15 మెంబర్స్ ఎవరెవరంటే ఫస్ట్ అనుష రత్నం, నెక్స్ట్ షాకిబ్, అండ్ థర్డ్ మనీష్, ఫోర్త్ వచ్చేసి మాస్క్వన్ హరీష్, ఫిఫ్త్ వచ్చేసి నాగా, సిక్స్త్ శ్రీజ, సెవెంత్ శ్వేత, ఎయిత్ డిమన్ పవన్, నైన్త్ వచ్చేసి ప్రసన్న కుమార్, అండ్ 10th వన్ దివ్య, డాలియా, అండ్ 12th ఆర్మీ పవన్, అండ్ 13th కల్కి, అండ్ 14th ప్రియా శెట్టి, అండ్ 15th శ్రియా. సో ఈ 15 మెంబర్స్ అయితే దే ఆర్ సెలెక్టెడ్ లిస్ట్ అన్నట్టు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ చేసి, ఎప్పుడైతే మనం ఫస్ట్ రోజే గెస్ చేసి చెప్పేసినాం ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ కూడా వచ్చేసిండు, ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చేసిండు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని మనం స్టిక్ చేద్దాం. అండ్ వన్ మోర్ ఏంటంటే మనకి ప్రోమోలో అడ్వర్టైజ్లో వచ్చేది ఎలా వస్తుందంటే అందులో ఇంకా మిగిలిన క్యాండిడేట్స్ని కూడా చూపిస్తున్నారు, వాళ్ళకు కూడా టాస్క్ ఇస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. సో ఇక్కడ సెలెక్టెడ్ మెంబర్స్ అయితే 15 ఆల్రెడీ అయిపోయిండు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి కూడా ఏంటి టాస్క్, వాళ్ళని ఎందుకు పిలిచిండ్రు? ఎందుకంటే 45లో మెర్జీ చేసి 15ని తీసిండ్రు, ఆ 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిపోయిండ్రు, ఇంకా ఉన్నారు. ఆ ఇంకా వాళ్ళు ఎందుకోసం వస్తున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ టాస్క్ ఏంటి, వాళ్ళతో గేమ్ ఏంటి, ఈ ప్రోమో ఏంటి?
సో రేపటి ఎపిసోడ్ అయితే అస్సలే మిస్ కాకుంది. రేపు ఏం జరుగుతుంది? ఆ మిగిలిన వాళ్ళు ఎవరు? ఆ ప్రోమోలో ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళ టాస్క్ ఏంటి? మనం రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. ఖచ్చితంగా మీకు ఎవ్రీ అప్డేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ముందే ఇచ్చేస్తాను. సో మిస్ కాకుండా మన అప్డేట్స్ మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా మన ఛానల్‌లో ఖచ్చితంగా చూసేయండి. ఉన్నది ఉన్నట్టు కుల్లా పక్కా జెన్యూన్ రివ్యూ నేను మీకు ఇస్తా. ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఈ ఫిఫ్త్ ఎపిసోడ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే మన ఛానల్లో నా ఎమోషన్స్ అనే నా ఛానల్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నా మిస్టేక్ ఉందా, నేను మాట్లాడి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది నాకు కూడా తెలుస్తుంది. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇతరులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవ్రీ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి మీరు చూడడానికి ఈజీ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్, సైనింగ్ ఆఫ్ టుడే.